ఇవాళ మీ ముందుకి కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే వచ్చేసిన చూడండి. ఎవరు చేయని ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్. అందరూ పల్పి అయితే బాగుంటుంది కదా, ఇదే కల్తీ లేనిది అని చెప్తారు కదా. ఈరోజు ఈ పల్పి పైన మరియు ఫ్రూటీ పైన, ఇవి రెండింటిపైన మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటిది అనేది మీరు వీడియో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గ్లాసులోనైతే ఈ ఫ్రూటీ అయితే పోస్తున్నా. చూడండి, బాగానైతే పోస్తలేను, కొంతవరకు అయితే ఈ ఫ్రూటీ అయితే పోసిన. మరో గ్లాసులోనైతే ఈ పల్పి అయితే పోద్దాం. ఫ్రూటీ కంటే పల్పి కల్తీ లేనిది ప్యూరు మనకు పల్పి సంత్రాలతోనే తయారైతే, ఆరెంజ్తోనే తయారైతే అంటారు కదా. దాని గురించి తెలుసుకోవడం కోసమే ఇవాళ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసాం కదా. ఇప్పుడు ఈ రెండింటిలో ఈ యొక్క లిక్విడ్ అనేది నేను అందులో పోస్తున్నా. చూద్దాం. ఇప్పుడైతే ఈ లిక్విడ్ అనేది పోస్తున్నా, ఎట్లా అవుతుంది అనేది నెక్స్ట్ రియాక్షన్ అయితే మనం చూద్దాం. దాంట్లో కొంచెం మరియు ఫ్రూటీలో కొంచెం అయితే పోసిన. చూడండి, ఇప్పుడైతే దీన్ని మిక్స్ అయితే చేద్దాం. చేశాక కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది అయితే తెలుసుకోవడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. చూడండి, ఈ లిక్విడ్ అయితే పోసేసిన. ఇందాకటికి ఇప్పటికీ చూడండి కలర్ డిఫరెంట్ అయితే అయ్యింది. ఫ్రూటీ అయితే కలర్ అయితే ఇలా అయిపోయిందండి. పల్పి అయితే ఇలానే ఉంది, కొంచెమే డిఫరెంట్ అయింది. మనం రెండింటిలో అయితే లిక్విడ్ అయితే పోసినాం ఈ ఎక్స్పెరిమెంట్లో. దీన్ని 1 డే తర్వాత చూద్దాము రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది. సెకండ్ పార్ట్ కోసం కామెంట్ బాక్స్లో సెకండ్ పార్ట్ అని మెన్షన్ చేయండి, మనం సెకండ్ పార్ట్ అయితే చేద్దాం. సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.